హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలోకి మనం వచ్చిన తర్వాత మనం సంపాదించాలి, గెలవాలి, లగ్జరీ లైఫ్ని అనుభవించాలి. అంటే మనకి ఈ ఇండస్ట్రీలో గెలవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఆయుధం, టూల్ ఏంటి అంటే లిస్ట్ మేకింగ్. సో ఈ లిస్ట్ని ఎట్లా మేక్ చేయాలి, ఏ విధంగా మేక్ చేయాలి, లిస్ట్ ఏ విధంగా మేక్ చేస్తే మనకి ఎక్కువ ప్రాస్పెక్టర్స్ వస్తారు. సో ఆ లిస్ట్ని ఏ విధంగా మేక్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడబోతా ఉన్నాం. ఈరోజు మన స్పెషల్ టాపిక్ ఏంటి అంటే హౌ టు మేక్ లిస్ట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ టు మేక్ లిస్ట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, ప్రాస్పెక్టర్స్ లిస్ట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనే టాపికే ఈరోజు మన స్పెషల్ టాపిక్. సో దీంట్లో మనకి లిస్ట్ మేక్ చేస్తే లిస్ట్ మేకింగ్ అనేది మనకి 50% సక్సెస్ నుంచి పెట్టినట్టే. సో మరి ఆ లిస్ట్లో మనం ఏ విధంగా మేక్ చేయాలి? సో దీనికంటే ముందు ఏంటంటే మనకి అందరికీ ఏ విషయాన్నైనా కూడా మనం షేర్ చేసుకునేది మన ఫ్రెండ్స్తోనే. ఓకే, మనకి ఎక్కడైనా కూడా మనకి హెల్ప్ చేసేది మన ఫ్రెండ్సే. సో మరి అదే ఫ్రెండ్స్ లిస్ట్తో మనం ఈరోజు ఈ లిస్ట్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ మనకి ఫ్రెండ్స్, ఓకే, ఫ్రెండ్స్ FRIENDS, ఈ ఫ్రెండ్స్ లిస్ట్ని ఒకసారి మనం చూద్దాం. ఈ ఫ్రెండ్స్ లిస్ట్లో మనకి ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎఫ్. సో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీలో మనకి ఫాదర్, మదర్, స్పౌస్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నెంబర్స్ని మనం ఒక పేపర్ తీసుకొని A4 షీట్ తీసుకొని A4 షీట్లో మన ఫ్యామిలీలో మమ్మీ, డాడీ, స్పౌస్, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మన బిజినెస్కి పనికొస్తారో వాళ్ళ నేము, నెంబరు, మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి మనం వాళ్ళ యొక్క నేము, నెంబర్ని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేటివ్స్. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ వేరు, అట్లనే రిలేటివ్స్ వేరు. సో బంధువులు అమ్మ వైపు ఉన్నటువంటి బంధువులు, నాన్న వైపు ఉన్నటువంటి బంధువులు, స్పౌస్ వైపు ఉన్నటువంటి బంధువులు. సో వాళ్ళు ఎవరైతే ఈ బిజినెస్కి పనికొస్తారో వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు మనం ఒక లిస్ట్ రాసి పెట్టుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేసాం, మన ఫ్యామిలీలో అమ్మ వైపు, నాన్న వైపు, అట్లనే స్పౌస్ వైపు. నెక్స్ట్ రిలేటివ్స్లో కూడా అమ్మ వైపు, నాన్న వైపు అండ్ స్పౌస్ వైపు ఉన్నటువంటి లిస్ట్. ఓకే, నెక్స్ట్ I స్టాండ్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మనకి వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్స్ గ్రూప్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి 10th ఫ్రెండ్స్ ఉంటున్నారు, అట్లనే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉంటున్నారు, గ్రాడ్యుయేషన్ ఉంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మనం ఎక్కడికైనా కోచింగ్కి వెళ్తే అక్కడ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రెండ్స్ ఉంటున్నారు. నెక్స్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఫ్రెండ్స్ ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ లిస్ట్. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ మనకి SSCలో ఉండేవాళ్ళు, ఇంటర్లో ఉండేవాళ్ళు, మన గ్రాడ్యుయేషన్తో ఉండేవాళ్ళు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేవాళ్ళు, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉండే వాళ్ళందరూ నేము, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ రాసుకోవాలి. సో అందరూ కూడా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మనకు బాగా ఉపయోగపడతారు. సో నెక్స్ట్ E ఫర్ ఎంప్లాయ్. ఓకే, మనం ఇంతకుముందు ఏదైనా ఒక జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో మనకు ఉండేటటువంటి కొలీగ్స్, మమ్మీ జాబ్ చేస్తే మమ్మీతో ఉండేటటువంటి కొలీగ్స్, డాడీ జాబ్ చేస్తే డాడీతో ఉండేటటువంటి కొలీగ్స్ అండ్ స్పౌస్ జాబ్ చేస్తే స్పౌస్తో ఉండేటటువంటి కొలీగ్స్. సో వీళ్ళ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క నెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నైబర్స్. మనం విలేజ్లో ఉన్నప్పుడు మన ఇంటికి ఇరుగు పొరుగులో ఉండేవాళ్ళు, ఒకవేళ టౌన్లో ఉంటే టౌన్లో ఉండేవాళ్ళు, సిటీలో ఉంటే సిటీలో వాళ్ళు. ఒకవేళ మనం ఎక్కడైనా మైగ్రేషన్ అయి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి రిలేటివ్స్, వీళ్ళందరినీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ D ఫర్ డిస్టెన్స్ రిలేటివ్స్. దూరపు బంధువులు. ఓకే, ఈ దూరపు బంధువులు, అమ్మ వైపు దూరపు బంధువులు, నాన్న వైపు దూరపు బంధువులు, స్పౌస్ వైపు ఉన్నటువంటి
దూరపు బంధువులు వీళ్ళ లిస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ ఏంటి? స్ట్రేంజర్స్ నెంబర్స్ మన దగ్గర ఎట్లా ఉంటాయంటే, మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు, ఇంకోటి మనకి అనుకోకుండా కొన్ని నెంబర్లు మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళలో కూడా మనకి బిజినెస్ పనికొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, వాళ్ళ నేము, వాళ్ళ యొక్క నెంబర్ని మనం ఒక పేపర్ పైన రాసి పెట్టుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి అంటే ఫ్యామిలీతో మొదలుపెట్టి స్ట్రేంజర్స్ వరకు, FRIENDS ఫ్రెండ్స్. దీంట్లో ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఇన్స్టిట్యూషన్, ఎంప్లాయీస్, నైబర్స్, డిస్టెన్స్ రిలేటివ్స్ అండ్ స్ట్రేంజర్స్. సో ఇందులో మన బిజినెస్కి పనికొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో, అమ్మ వైపు, నాన్న వైపు, స్పౌస్ వైపు, సేమ్ ఇన్స్టిట్యూషన్లో అయితే ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, నెక్స్ట్ డిగ్రీ కావచ్చు, మన కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, ఇంకా పిహెచ్డి, పీజీలు చేసిన వాళ్ళైతే ఇవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటాం. నెక్స్ట్ అట్లనే ఎంప్లాయీస్ అంటే మన కో వర్కర్స్. సో మనతో పాటు కో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో వీళ్ళు ఈ అంటే మా అమ్మతో పాటు వర్క్ చేసేవాళ్ళు, నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు, స్పౌస్తో పాటు వర్క్ చేసేవాళ్ళు, మనతో పాటు వర్క్ చేసిన వాళ్ళు, ఈ ఎంప్లాయీస్ లిస్ట్ అంతా కూడా వాళ్ళ యొక్క నేము, నెంబరు రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నైబర్స్, మనకి ఇరుగు పొరుగున ఉండేవాళ్ళు, మనకి నైబర్స్ ఉంటారు. సో మన విలేజ్లో ఉండొచ్చు, అక్కడ నుంచి టౌన్కి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి సిటీకి వెళ్ళొచ్చు. సో అక్కడ ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క నెంబర్ రాసి పెట్టుకోవాలి స్పెషల్గా. సో ఇవన్నీ కూడా మన కాంటాక్ట్ లిస్ట్లో ఉంటాయి, కానీ మనకి ఎప్పుడైతే ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటామో అప్పుడు మనం ఫాలోఅప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళతో ఫాలోఅప్ చేసి వాళ్ళ యొక్క టైం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ D స్టాండ్స్ ఫర్ డిస్టెన్స్ రిలేటివ్స్, దూర బంధువులు. సో వీళ్ళు కూడా అమ్మ వైపు, నాన్న వైపు, స్పౌస్ వైపు. అట్లనే స్ట్రేంజర్స్. సో మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, కోచింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కొన్ని అనుకొని లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఇట్లా మనం కొన్ని నెంబర్లు తీసుకుంటాం, కొన్ని నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క నెంబర్, ఇట్లా మనం ఒక స్పెషల్గా ఒక నోట్బుక్లో నీట్గా నేము నెంబర్ రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకోవడం వల్ల మనకి ఫాలోఅప్ చేయడానికి ఈజీ అవుతుంది. సో మరి ఈ విధంగా మనం నెంబర్స్ ఏవైతే తీసుకుంటామో ఈ నెంబర్స్ తీసుకొని, సో వాళ్ళ ఈ కేటగిరీస్ని మనం ఈ నెంబర్స్ని ఏం చేయాలంటే 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే, 1 ఈజ్ హాట్, వామ్ అండ్ కోల్డ్. సో అంటే మనం చెప్పిన వెంటనే మన బిజినెస్లో ఎవరైతే అసోసియేట్ అవుతారో సో వాళ్ళందరూ కూడా హాట్ లిస్ట్లోకి వస్తారు. సో మనం చెప్పిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని ఆలోచించుకొని ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా వామ్ లిస్ట్లోకి వస్తారు. సో మనం చెప్పిన వెంటనే మాకొద్దు, తర్వాత చూద్దాం, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి మేము చెయ్యం, ఇట్లాంటివి మేము చూసామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరినీ కోల్డ్ లిస్ట్లో పెట్టండి. సో ఇట్లా మనం 3 కేటగిరీస్ తీసుకున్న తర్వాత సో మనం వీళ్ళని ఫాలో అండ్ రీఫాలో కూడా చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనకి యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు అనేది వస్తుంది. అప్పుడు మన బిజినెస్ అనేది స్కేలప్ అవుతుంది. సో 100% అందరూ కూడా ఈ విధంగా లిస్ట్ మేక్ చేసుకొని బిజినెస్లో మంచి స్థాయికి వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ వరప్రసాద్, ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.